శారదా రామకృష్ణ విద్యాలయం 25 సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. అదేవిధంగా మొన్న ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 581 మార్కులతో అగ్రగామిగా నిలిచింది. 10 మందికి పైగా విద్యార్థులు 500కి పైబడి మార్కులు సాధించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ సాయిరాం ప్రసాద్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మంచి మార్కులు సంపాదించిన వారు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నాణ్యతతో కూడిన విద్య, మంచి అలవాట్లు నేర్పించడం వలన ఫలితాలు సాధించగలిగారని ఆయన చెప్పారు. వారందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. అనంతరం స్కూల్ విద్యార్థులు మాట్లాడుతూ అధ్యాపకులు అందించిన విద్య వల్లనే తాము మార్కులు సాధించగలిగామని చెప్పారు. ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరంలో శారదా రామకృష్ణ విద్యాలయ 25వ వసంతంలోకి అడుగుపెడుతూ ఉంది. ఈ సందర్భంగా మొన్న రిలీజ్ చేసినటువంటి 10th క్లాస్ పరీక్షా ఫలితాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించి అందరికన్నా మిన్నగా ముందడుగు వేస్తోంది. ఈ సందర్భంగా మా పాఠశాల 581 మార్కులతో అగ్రగామిగా నిలిచింది. అలాగే 557, 556, 555, 547, 546, 543, 536, 537, 508, 514, 504 ఇలా 10 మందికి, మా దగ్గర ఉన్నటువంటి 25 మంది విద్యార్థుల్లో 10 మందికి పైగా 500 పైగా మార్కులు సాధించి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తనకు తానే సాటి అని నిరూపించుకున్నటువంటి విద్యా సంస్థ మా నా పేరు సోను రోషిని. నేను ఈ స్కూల్లో 10 సంవత్సరాల నుంచి చదువుతున్నాను. ఈ స్కూల్లో చదవడం వల్ల నేను స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శారదాదేవి వారి చరిత్రల గురించి తెలుసుకున్నాను. ఈ స్కూల్లో టీచర్స్ విలువలతో కూడిన విద్యను నేర్పిస్తారు. అలాగే ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని బాగా మోటివేట్ చేస్తారు. ఇంత స్కోర్ తెచ్చుకోవడానికి మా టీచర్స్ అండ్ మా ప్రిన్సిపల్ సార్ అండ్ పేరెంట్స్ ఎంతో సపోర్ట్ చేశారు. చాలా బాగా లెసన్స్ చెప్పేవాళ్ళు, బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఏం అర్థం కాకపోయినా 1కి 10 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి బాగా చదివించేవాళ్ళు. అందరు చక్కగా పాస్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. నా పేరు ప్రణతి. నేను ఈ స్కూల్లో 12 ఇయర్స్ నుంచి చదువుతున్నాను. నాకు 557 వచ్చాయి. నేను చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లోనే చదువుతున్నాను. స్టడీ అనేది చాలా బాగుంటుంది మా స్కూల్లో. టీచర్స్ కూడా చాలా బాగా చెప్తారు. స్టడీని అర్థం కాకపోతే 100 టైమ్స్ అనే చెప్పి మనకి నేర్పిస్తారు. బాగా ఎంకరేజ్ చేస్తారు. ఫెయిల్ అయ్యే వాళ్ళని కూడా ఎలాగైనా పాస్ చేసి మంచి మార్క్స్ తెప్పించడానికి నిరంతరం టీచర్స్ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ప్రిన్సిపల్ సార్ కూడా మా కోసం ఎంతో టైంని స్పెండ్ చేస్తారు. మాకు అర్థం కాకపోతే టీచర్స్ని పిలిచి చెప్పించడం, మంచి మార్క్స్ వచ్చేందుకు ట్రై చేయడం బాగా చేస్తారు. అందరూ మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. ఈ ఇయర్ మా స్కూల్లో హైయెస్ట్ 581 వచ్చింది. నా పేరు కీర్తన. నేను ఈ స్కూల్లో 9 ఇయర్స్ నుంచి చదివాను. ఈ స్కూల్లో మనకి మంచి ఎడ్యుకేషన్, మంచిగా అన్నీ చెప్తారు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చెప్తారు. ఈవినింగ్ మాకు ఈ స్కూల్లో చాలా మంచి విలువలతో కూడిన విద్య నేర్పించారు. అలాగే మేము అలసిపోకుండా ఈవినింగ్ శారదా రామకృష్ణ పౌష్టిక్ స్నాక్ అనేది కూడా మా ప్రిన్సిపల్ సార్ పెట్టారు. అలాగే ఎన్నో మోరల్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి మా స్కూల్లో చదవడం వల్ల నేను చాలా. నా పేరు ప్రవీణ్. నేను ఎల్కేజీ నుంచి ఇక్కడే చదివాను. మా స్కూల్లో నేను చదువుకున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చదువుతున్నా. నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యా, కానీ టీచర్స్ ఇంకా సార్ నన్ను
మామూలుగా కేర్ తీసుకొని మొత్తం నువ్వు చదువుతావు, బాగా చదివితే మంచి మార్కులు వస్తాయని చదివించి నన్ను మొత్తం మంచి మార్కులు తెచ్చి మంచిగా పాస్ చేయించారు. మళ్ళీ ఇంకా టీచర్స్ అందరూ డిస్కరేజ్ చేయరు, అందరూ ఎంకరేజ్ చేస్తారు. ప్రిన్సిపల్ సారు మా క్లాస్లోకి వచ్చి మంచిగా మోరల్ వాల్యూస్ చెప్పి ఇంకా మీరందరూ మంచిగా ఉండాలి, చెడు స్నేహాలు చేయకూడదు, అందరూ మంచిగా ఉండాలి అని. నా పేరు ప్రశాంతి. నేను ఈ శారదా రామకృష్ణ విద్యాలయ స్కూల్లో 24 సంవత్సరాల నుంచి ఫిజికల్ సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మేము డే బై డే ఎన్నో పరిస్థితులను దాటి విద్యార్థులకు మంచి అవకాశాలు వాళ్ళకి ఎలాగ చదివించాలి, ఎలాగ నేర్పించాలి అనేటువంటిది మేము వాళ్ళకి ఒక అవగాహన కలిగించే వాళ్ళము. అయితే ఈ 24 సంవత్సరాల నుంచి ఎన్నో ఫలితాలను సాధించారు. కానీ ఈ సంవత్సరము అద్భుతంగా 581 మార్కులు సాధించారు. ఈ 24 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా సాధించినటువంటి మార్కులు ఎస్కే సోను రోషిని అనే అమ్మాయి ఈ 581 మ్యాథమెటిక్స్లో 100 ఇద్దరు సాధించారు. అలాగే చరిత్రలో లేని విధంగా సోషల్లో 100 మార్క్స్ అనేటువంటిది ఒకళ్ళు సాధించారు. 581 కాదు, 557, 56, 55 ఇలాగ 43, 543, 514, 508 మార్కులతో మొత్తం 10 మంది విద్యార్థులు 500 దాటి వాళ్ళ మార్కులను సాధించారు. 500 దాటడం అనేటువంటిది చాలా కష్టము, కానీ వాళ్ళు ఎంతో కష్టపడి చదివారు. మేము చదవాలి, మేము చేయాలి, మేము సాధించాలి, మా స్కూల్కి ఒక మంచి పేరు తీసుకురావాలనేటువంటి ఆకాంక్షతో వాళ్ళు నిత్యం ఎప్పుడు చదువుతూ ఉండేవాళ్ళు. మా గైడ్లైన్స్ తీసుకుని వాళ్ళు చదివి ఒక చరిత్రలోనే మన స్కూల్కి మంచి మార్కులను సంపాదించారు. అలా